అందుకే అధ్యక్ష నేను తమరి ద్వారా విజ్ఞప్తి చేసేది సూచన చేసేది వయసు ఉంది కాబట్టి ఓపిక ఉండాలి. ఓపుకుంటే అవకాశాలు వస్తాయి. ఓపికతో పాటు ప్రవర్తన కూడా మార్చుకోవాలి. ఇదే మీ తాత ముత్తాతల ఆస్తి కాదు. ఈ కుర్చీ అనేది ప్రజలు ఇస్తే వచ్చేది. ప్రజలు ఆశీర్వదిస్తే మనం ఇక్కడ కూర్చుంటాం. అందుకోసమని ఈరోజు నేను వాళ్ళకి చేసే సూచన ఒక్కటే, ఎప్పుడు ఏది కావాలంటే అప్పుడు అది మాట్లాడతాం. నరం లేని నాలుక కాబట్టి ఎటైనా తిప్పుతామని మాట్లాడితే ప్రజలందరూ గమనిస్తూనే ఉండరు. అందుకోసమని ఇవాళ అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతారు ప్రతిపక్షం అని మేము భావించినాము. ధన్యవాదాలు తెలిపే సంస్కారం వాళ్ళకు లేకపోయినా నేను సభ్యులందరినీ గవర్నర్ గారి ప్రసంగానికి ఏకగ్రీవంగా ధన్యవాదాలు తెలిపి వారి ప్రసంగాన్ని ఆమోదించి తెలంగాణ పేద ప్రజల కోసం, తెలంగాణలో ఉండే దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలు, నిరుద్యోగ యువకులు, విద్యార్థులు, కార్మికుల, కర్షకుల కోసం ప్రణాళిక సిద్ధం చేసి తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావడానికి 2034లో $1 ట్రిలియన్ ఎకానమీ ఈ మంత్రివర్గము ఈ సభలో ఉన్న సభ్యులందరూ కలిసి వస్తారు. మొదటి విడతగా $1 ట్రిలియన్ చేరుకుంటాం. అదేవిధంగా రెండో విడత 2047 వరకు $3 ట్రిలియన్ ఎకానమీకి ప్రణాళికలు సిద్ధం చేసినాం. ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలపాల్సిందిగా సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తూ తమ దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు అధ్యక్ష. There are no amendments to the motion of thanks to be addressed by the governor. The question is that the following motion moved by Sri Balu Nayak and seconded by Adi Srinivas before the House, that address be presented the Governor as follows: that the member of Telangana Legislative Assembly assembled at this 8th section are deeply grateful to Governor for the address which he has been pleased to deliver to the member of 3rd Telangana Legislative Assembly on 16/3/2026. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried. The House is urgent to meet again at 12 noon on Friday, the 20th March 2026.